మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి అత్యంత సన్నిహితంగా ఉన్నారు పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన మేకా శేషబాబు. అనంతరం వైసీపీ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా పార్టీ నుంచి వైసీపీకి కూడా వెళ్ళారు శేషబాబు. ప్రస్తుతం వైసీపీలో అనేక సేవలు అందించారు శేషబాబు. ప్రస్తుతం ఆయన వైసీపీ నుంచి అధిష్టానం ఆయన్ని సస్పెండ్ చేసింది. ప్రస్తుతం శేషబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి విజయాన్ని అందించారు మీరు వైసీపీకి. 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ప్రస్తుతం మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేస్తుంది. ఏ విధంగా చూడాలి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? నాకు పార్టీ నుంచి ఏ విధమైనటువంటి ఫోన్ రాలేదు. నేను ఓన్లీ వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, పేపర్లోను మాత్రమే చూడటం జరిగింది. మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఉండి ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాలనే ఉద్దేశంతో మరి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసి పార్టీ పెడతారో పెట్టరో తెలియనటువంటి సమయంలో, ఏమవుతుందో తెలియనటువంటి సమయంలో ప్రజలందరూ కూడా కోరిక మేరకు మరి తప్పనిసరిగా మీరు అభ్యర్థిగా ఉండాలనే ఉద్దేశంతో నాకున్నటువంటి జడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీ సభ్యులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా కోరినటువంటి పిమ్మట రిస్క్ చేసి ఆ రోజు ఏదోటి అవుతుంది, మనం నమ్ముకున్నటువంటి నాయకుడి వెంట ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఇండిపెండెంట్గా ఆ రోజు పోటీ చేయడం జరిగింది. ఆ రోజుకి పార్టీ గుర్తు కానీ, పార్టీ జెండా కానీ, రంగు కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఎవరికి కూడా మరి పార్టీ పెడతారనే ఉద్దేశం ఎవరికి కూడా లేనటువంటి సమయంలో ఆ రోజు నేను శాసనమండలి సభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించి ఆ యొక్క విజయాన్ని మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి అంకితం చేయడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2014లో కూడా మరి పాలకొల్లులో అతి స్వల్ప ఓట్లు, కేవలం 4,500 నుంచి 5,000 లోపు మాత్రమే ఓట్లతోటి ఆ రోజు నేను పరాజయం పాలవడం జరిగింది. మరి ఈ జిల్లాలో ఏ ఒక్క సీటు కూడా నెగ్గలేదు. 15 సీట్లు కూడా ఆ రోజు కోల్పోవడం జరిగింది. అందులో మరి పాలకొల్లు అతి స్వల్ప ఓట్లతోటి మరి కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉండి పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అదేవిధంగా మరి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మరి ఎమ్మెల్సీలు కానివ్వండి, అదేవిధంగా ఇతర కార్పొరేషన్ చైర్మన్ పదవులు కానివ్వండి, ఏదైనా సరే ఇచ్చినా ఇవ్వకపోయినా సరే పార్టీ వెంటే నిలబడి మరి పార్టీ విజయానికి మరి కృషి చేయడం జరిగింది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే చాలామంది అవకాశవాదులు కానివ్వండి, పార్టీ బాగున్న తర్వాత చాలామంది వచ్చి మేము అండగా ఉంటాం, మేము పార్టీలో చేరతాం అనేటువంటి విధంగా చేరినటువంటి నాయకులకి మాత్రం ఈరోజు ప్రిఫరెన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి. మొట్టమొదటి నుంచి కూడా మరి పార్టీకి అండగా ఉన్నటువంటి నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, మరి పార్టీ ఏ విధమైనటువంటి ప్రిఫరెన్స్ ఇస్తుందో మరి దీన్ని బట్టి అర్థమవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా సరే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము ఎవ్వరం కూడా మరి కేవలం జేబులు ఖాళీ చేసుకోవడమే తప్ప ఏ రకంగానూ కూడా లబ్ధి పొందలేదు. మా కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడ్డాయనే విధంగా వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి విజయాన్ని ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించినటువంటి ఘనత మరి మాకే దక్కింది, పశ్చిమ గోదావరి జిల్లాకే దక్కిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముందు నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడిగా ఉన్నారు. ఇటు రాజశేఖర రెడ్డితో పాటు ఇటు జగన్ వైపు కూడా మీరు చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకుంటున్నారు? ఏమైనా లోటుపాట్లు ఏమైనా వచ్చాయి అనుకోవచ్చు? మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేము పాలకొల్లు నియోజకవర్గంలో మరి మొన్ననే ఎలక్షన్స్ అయిన తర్వాత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు జరగడం జరిగింది. ఎందుకంటే పూలపల్లిలో కూడా అదే విగ్రహాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆ యొక్క విగ్రహానికి ప్రతి సంవత్సరం కూడా మేము కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఎందుకంటే జయంతికి కానీ, వర్ధంతికి కానీ అక్కడ ఫ్రూట్స్ పంచిపెట్టడం, బట్టలు పంచిపెట్టడం, అన్నదాన కార్యక్రమాలు చేయడం అన్నీ కూడా పెద్ద ఎత్తున అందరినీ కూడా పిలిచి చేయటం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమాన్ని కూడా మేము ఏదో
చాకుగా చూపించి మేమేదో వేరుపాటుగా చేసామనే విధంగా మరి కొంతమంది నాయకులు మరి పైకి ఫిర్యాదులు చేసి మరి ఈరోజు మరి ఈ యొక్క సస్పెండ్కి అదొక కారణంగా చూపించి మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగిందనే విధంగా మరి తెలియవచ్చింది. అదేవిధంగా ఇక్కడ పాలకులు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఛార్జ్, ఎందుకంటే ఇక్కడ స్థానికుడు కాదు, స్థానికేతరుడు, అతను రాజకీయాల్లో లేడు. 6 నెలల క్రితం వచ్చి ఇన్ఛార్జ్గా వచ్చి ఏదో ఒక ఇసుక మాఫియా ద్వారా మరి ఇన్ఛార్జ్గా వచ్చి పాలకులు నియోజకవర్గంలో నేను అంత ఖర్చు పెడతాను, ఇన్ని ఖర్చు పెడతాను, నా దగ్గర 500 కోట్లు ఉంది, 1000 కోట్లు ఉంది అనేటువంటి విధంగా ప్రగల్భాలు పలికి అందరినీ కూడా నమ్మించి మభ్యపెట్టి ఈరోజు పాలకులు నియోజకవర్గంలో ఉన్న నాయకుల్ని, కార్యకర్తల్ని, పార్టీ శ్రేణులను అందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 6 నెలల క్రితం పార్టీ టికెట్ తెచ్చుకుని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 25 కోట్లు 30 కోట్ల రూపాయలు ఇచ్చి పంపిస్తే ఆ యొక్క డబ్బులు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కడా కూడా అందించకుండా చేతులెత్తేసి ఫోన్లు కట్టేసి కనీసం బూత్ కమిటీ సభ్యులకు కానివ్వండి, అదేవిధంగా ఎక్కడా కూడా ఎవరికి కూడా ఏ ర్యాలీ చేసినటువంటి నాయకులకు కానివ్వండి, ఎవరికి కూడా ఏ రకంగానూ కూడా మరి సహకారం అందించకుండా మరి ఆయన చేసినటువంటి పరిస్థితి. ఈరోజు స్థానికేతరుడికి పాలకులు నియోజకవర్గంలో, ఎందుకంటే ఎంతోమంది నాయకులు ఉన్నారు, పోటీ చేసినటువంటి నాయకులు, మరి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే మరి దీనికి అంతటికీ కూడా కారణం ఎందుకంటే కొంత కోటరీ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నమ్ముకున్నటువంటి వ్యక్తులకి టికెట్లు ఇవ్వకుండా ఎవరినో బయట తీసుకొచ్చి ఇక్కడ పాలకుల్లో టికెట్ ఇచ్చి నెగ్గించండి అంటే మరి ఈరోజు పాలకులు నియోజకవర్గంలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తుడిచిపెట్టిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పాలకులు నియోజకవర్గంలో ఏ రకంగా నెగ్గుతుంది? ఎందుకంటే పాలకులు నియోజకవర్గంలో వచ్చినటువంటి క్యాండిడేట్ నేను 4,000 ఇస్తాను, 5,000 ఇస్తాను ఓటుకనేటువంటి విధంగా ప్రచారం చేసి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బులను కూడా ఆయన మరి లోపల పెట్టేసుకున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా తెలిసిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. అటువంటి నాయకుడిని నిలదీయవలసింది పోయి అటువంటి నాయకుడు ఏదో ఫిర్యాదిస్తే మరి ఈరోజు నాయకుల మీద చర్యలు తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. నేను బాధపడటం కాదు, ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అంతర్మదనం చెందుతూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది నాయకులకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చి మిగతా నాయకులకు ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా వారు చెప్పింది వినకుండా చేస్తున్నటువంటి చర్యల్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మదన పడుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతం నుంచి కూడా మేము సేవలు అందించడం జరిగింది. మేము ఆర్థికంగా నష్టపోయాం. ఎందుకంటే ఏదో మా యొక్క 15 సంవత్సరాల భవిష్యత్తును కూడా మేము సమయం కేటాయించి మీ యొక్క సమయాన్ని కూడా నష్టపోయినటువంటి పరిస్థితిని సందర్భంగా తెలియజేస్తాను. ఇదే కాకుండా మరి జంగారెడ్డిగూడెంలో మా మావయ్య గారు కానివ్వండి, అత్తయ్య గారు కానివ్వండి, అక్కడ మున్సిపాలిటీకి కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ రోజు వారు కూడా నష్టపోయి ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుని ఆయన కాలం చేసినటువంటి పరిస్థితిని కూడా ఈసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీలు బ్యాక్ బోన్ అంటూ ఉన్నారు. ఈరోజు బీసీలకి నా బీసీ అనేటువంటి విధంగా అంటూ ఉన్నారు. ఈరోజు బీసీల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు ఎదగనివ్వకుండా కోటరీ నాయకులు చెప్పేటటువంటి విషయాలను మాత్రమే నమ్మి ఈరోజు ఒక బీసీని ఇంకో బీసీ చేత ఏ రకంగా అణగదొక్కించాలి, ఈ యొక్క బీసీలని ఇతర నాయకులు చెప్పిన దానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ రకంగా బీసీలను అణగదొక్కేటటువంటి విధంగా మరి పార్టీ అధిష్టానం ఇటువంటి చెప్పుడు మాటలు వినటం వల్లే ఈ రకమైనటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. అసలైనటువంటి విషయాలను వినండి, న్యాయం చేయండి. నాకే కాదు, నన్ను సస్పెండ్ చేసేసారు. పార్టీలో ఎంతోమంది ఈరోజు ఆందోళన చెందుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత చుట్టుపక్కల మీ నియోజకవర్గం కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఇతర పార్టీల నుంచి కూడా వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తున్నారు. మీ అనుచరులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఎప్పుడు ప్రకటించాలనుకుంటున్నారు? ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు కానివ్వండి, శాసనమండలి సభ్యుడిగా కానివ్వండి, అదేవిధంగా బంధుత్వాలు కానివ్వండి, అదేవిధంగా అందరితోటి కూడా ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా పోలు చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. ఏంటి ఈ రకంగా జరిగింది అనే విధంగా వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏదైనా సరే భగవంతుడు ఉన్నాడు, ఏదైనా సరే న్యాయం ధర్మం నెగ్గుతుంది. నేను ఈవేళ కొత్తగా ఏదో ఒక పార్టీయో ఒక నాయకుడో తయారు చేస్తే నేను నాయకుడిని అవ్వలేదు. గతంలో 2000 సంవత్సరం నుంచే నేను ఒక సర్పంచ్గా, ఒక జడ్పీటీసీగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి పాలకొల్లు నియోజకవర్గంలో 17,000 ఓట్లు నేను తెచ్చుకోవడం జరిగింది. తర్వాత శాసనమండలి సభ్యుడిగా కూడా, ఎందుకంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సాహసం చేయకపోతే మన కడపలో కానివ్వండి,
అదేవిధంగా చిత్తూరులో కానివ్వండి ఒక ఇద్దరు చేయడం జరిగింది. వారితోటి పాటు నేను కూడా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు నేను నెగ్గి కానుకగా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పార్టీ కానీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ అంకిత భావంతో ఎవరున్నారు, మొట్టమొదటి నుంచి ఎవరున్నారు, పార్టీకి ఫౌండర్స్ ఎవరు, పార్టీకి పిల్లర్స్ ఎవరు అనేది గ్రహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినటువంటి నాయకులకి, అదేవిధంగా పార్టీలు మారి వచ్చినటువంటి నాయకులకి, అవకాశవాదంగా ఉన్నటువంటి నాయకులకి ఈరోజు పెద్దపీట వేసేటటువంటి పరిస్థితి ఈరోజు పార్టీలో ఉంది. కాబట్టే ఈరోజు ఈ యొక్క పరిస్థితి వచ్చిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నన్ను సస్పెండ్ చేయడానికి కారణం ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి వర్ధంతికి నేను దండ వేయటం తప్ప, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి జయంతికి నేను దండ వేయటం తప్ప, రాజశేఖర రెడ్డి గారి జయంతికి నేను ఫ్రూట్స్ పంచిపెట్టడం తప్ప, రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్ధంతికి నేను బట్టలు పంచిపెట్టడం తప్ప అనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ యొక్క పార్టీని నాయకుల్ని కూడా నేను అడుగుతా ఉన్నాననే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. 2011లో అసలు వైసీపీకి సంబంధించి పార్టీ ఎజెండా విధానాలు కూడా ఎవరికి తెలియని సమయంలోనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా అనేక కార్యక్రమాల్లో మేకా శేషబాబు కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా కోట్లాది రూపాయలు కూడా మేకా శేషబాబు ఖర్చు పెట్టిన పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ 6 నెలల క్రితం ఎవరో నాన్ లోకల్ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. పాలకొల్లులో వైసీపీని ఎక్కడ కూడా భూస్థాపితం చేసేందుకే ఇక్కడ నాయకులు ఉన్నారు తప్ప వేరే ఉద్దేశంతో ఏం కాదు. నన్ను సస్పెండ్ చేశారు కానీ ఎక్కడైనా వైసీపీకి సంబంధించి కింద నుంచి ఫౌండర్స్ ఎవరున్నారో నాయకులు వారిని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ అనేది త్వరలోనే ప్రకటిస్తానని కూడా మేకా శేషబాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.